హలో బంగారమ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. సో ఇవాళ నేను బారా షాహిద్ దర్గాకి అయితే వచ్చాను. అక్కడ ఏమేమి చేశాను, ఏమేమి కొన్నానో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి మీ లైక్ అనేది ఇవ్వండి. అలాగే మీ ఒపీనియన్‌ని కూడా కామెంట్ చేసేయండి. ఈ మధ్య చాలామంది ఈ దర్గాకి రొట్టెల పండగ కోసం కంటే కూడా రీల్స్ చేయడానికే ఎక్కువ వస్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఫస్ట్ వెళ్ళగానే ఈ చైన్స్, బ్రేస్లెట్స్ అన్నీ కనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయన్నమాట. నేనైతే ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను. నేనేం తీసుకుంటానో కామెంట్ చేయండి. బ్రేస్లెట్ కాస్ట్ వచ్చేసి రూ. 100 అంట. చాలా బాగున్నాయి. వాళ్ళక్కడ పెట్టిన దానికంటే కూడా ఆ లైటింగ్‌కి మనకి ఇంకా కొనాలనిపిస్తదనమాట. ఇట్లాంటి దర్గాలకి లేదా ఏదైనా జాతరలు ఇట్లాంటి క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేస్‌కెళ్ళినప్పుడు ప్రతీదీ కొనాలనిపిస్తది. మనం అన్నీ కొనలేం కాబట్టి జస్ట్ అలా చూడటానికి. అలాగే నేనైతే గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకుంటాను. ఇక్కడే కాదు ఎక్కడికెళ్ళినా సరే ఏదైనా గుర్తుగా తెచ్చుకుంటాననమాట. అది నా హాబీ. అది రూ. 10 కావచ్చు, రూ. 100 కావచ్చు మన బడ్జెట్‌ని బట్టి. సో ఇక్కడ రూ. 30 అని చెప్పి ఉన్నాయి కదా! ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క కాస్ట్ అనమాట. అక్కడ మనకి అన్ని బోర్డులు పెట్టేసున్నారు. నేనైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్నాయి. సో మళ్ళీ నాకు తీసుకోవాల్సిన అవసరం పడలేదు. ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాననమాట రీల్స్ కోసం. ఇంకా మా ఆయనకి నేను ఇది హారిజాంటల్‌గా తీయాలా, వర్టికల్‌గా తీయాలా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఎక్కడికెళ్ళినా నన్ను బాగా అట్రాక్ట్ చేసేది బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ బయట షాప్ చేస్తాను. ఆన్‌లైన్‌లో అస్సలు తీసుకోను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో నాకు ఎందుకో వర్తీ అనిపించదు కాస్ట్. మనం రియల్‌గా చూసి దాన్ని టచ్ చేసి తీసుకుంటేనే అదేదైనా బ్రేక్ అయి ఉందా, లేకపోతే మనకి నచ్చుతుందా లేదా అనేది తెలుస్తదని నా ఒపీనియన్ అనమాట. ఇక్కడ చూస్తుంటే ఎంత బాగున్నాయంటే ఇయర్ రింగ్స్. ఎవరైనా అబ్బాయిలు గిఫ్ట్ చేయాలి అనుకుంటే మీ గర్ల్ ఫ్రెండ్‌కి లేదా మీ వైఫ్‌కి జస్ట్ టెడ్డీ బేర్స్, డైరీ మిల్క్స్ ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. జస్ట్ బ్యాంగిల్స్ లేదా ఇయర్ రింగ్స్ ప్యాక్ చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నాకు చాలా అంటే నా పెళ్ళైన తర్వాత నుంచి నాకు బాగా ఇష్టపడింది ఏంటంటే నల్ల పూసలు. డిఫరెంట్ డిఫరెంట్ నల్ల పూసలు నా దగ్గర ఉన్నాయన్నమాట కలెక్షన్స్. సో అక్కడికెళ్ళి తీసుకుందాం అనుకున్నా కానీ కాస్ట్ టూ మచ్ కాస్ట్ అని నాకు అనిపించింది. దాని బదులు మనకి ఆన్‌లైన్‌లో తక్కువ వస్తది. ఒక ఇయర్ రింగ్స్ తప్ప మిగతావన్నీ మనం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ మనకి రూ. 30కి కూడా వస్తాయి. బట్ అదే ఆన్‌లైన్‌లో చూసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. అలాగే ఇట్లా ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి కొంచెం పడుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయననమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ జెయింట్ వీల్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మా ఆయనకి జెయింట్ వీల్ అంటే చచ్చేంత భయం. లాస్ట్ ఇయర్ నేను చూసాను. ఇయర్ ఎక్కుదామంటే నేనైతే ఎక్కనని చెప్పి అన్నాడనమాట. ఇలా నేను వీడియోస్ తీస్తూ ఉన్నానో లేదో అక్కడ కొంతమంది లేడీస్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ నా పాటికి నేను రీల్స్ చేసుకుంటూ క్లిప్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాను. సడన్‌లీ నేనెందుకో ఆమె వైపు చూసినప్పుడు ఆమె నా వైపు చూస్తుందనమాట. ఏమైందని నేనప్పుడు పర్టిక్యులర్‌గా చూడటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని బ్యాంగిల్స్ సంథింగ్ అక్కడ ఉండే ఐటెమ్స్ ఏవో ఆవిడ, ఆవిడ హ్యాండ్ బ్యాగ్‌లో ఏసుకుంటున్నారనేది నాకు అర్థమైంది. నేను చూస్తున్నానని ఆవిడకి గూడా అర్థమైందనమాట. సో, ఇంకా నేను మా ఆయన ఊరుకుంటామా? సో, ఇది మా ఆయన చూసి మేము కన్ఫర్మ్ చేసుకొని అక్కడ ఉండే వాళ్ళకి చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వచ్చాము. ఏదేమైనా అట్లా చేయటం చాలా తప్పండి. మీ దగ్గర ఉంటే కొనుక్కోండి లేదంటే లేదు గానీ, ఇట్లాంటి వాళ్ళ దగ్గరకొచ్చి దొంగతనం చేయటం అనేది చాలా తప్పు. అందుకే మేము అక్కడ ఉండే వాళ్ళకి చెప్పేసి మేము మళ్ళీ వచ్చేసామనమాట. ఇంకా వచ్చేటప్పుడు మా ఆయన "నువ్వు ఎందుకు చెప్పావు లేనిపోని తలనొప్పులన్నాయనంటే" "అట్టెట్ట చేస్తారు అది ఇది" అని మా ఆయన అన్నాడు. ఇంకా జున్ను కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నాము. అలాగే నేను కూడా బ్రేస్‌లైట్ ఇట్లా తీసుకున్నాననమాట. నేనేం తీసుకున్నానో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ బ్రేస్లెట్ నాకు చాలా నచ్చింది. రూ. 100 వచ్చిందని చెప్పి గుర్తుగా తీసేసుకున్నాను. సో, అంతే. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.